నిన్న ఆర్సీబీ మీద కేఎల్ రాహుల్ అంతటి మాస్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత, అంతటి వైల్డ్ సెలబ్రేషన్స్ చూసిన తర్వాత ఎవరికైనా ఓ డౌట్ రావచ్చు. కేఎల్ రాహుల్ ఎందుకు ఇంత అగ్రెసివ్గా మారిపోయాడు, ఈ రేంజ్లో బీస్ట్ లాగా ఎందుకు విరుచుకుపడ్డాడు అని. బట్ ఈ మారణ హోమానికి రీజన్ ఏంటో తెలుసా? భయం. ఎస్, కేఎల్ రాహుల్కి వర్షం వస్తుందేమో అని భయం వచ్చింది. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 14 ఓవర్లకి 4 వికెట్ల నష్టానికి 99 పరుగులే చేసింది ఢిల్లీ. సరిగ్గా అదే సమయంలో పెద్దగా చినుకులు మొదలయ్యాయి. సో వర్షం పడడం ప్రారంభమైన తర్వాత డక్వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ స్కోరు 107 పరుగులుంటే వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ నిర్వహణకు ఆటంకం కలిగినా గెలుపు ఢిల్లీకే ఇస్తారు. అందుకే ఆ 8 పరుగుల లీడ్ పెట్టాలని బీస్ట్ రూపంలోకి మారిపోయాడు రాహుల్. బౌలింగ్ చేయడానికి వచ్చిన ప్రపంచ మేటి బౌలర్లో ఒకడైన ఆస్ట్రేలియన్ జాష్ హ్యాజిల్వుడ్ వచ్చినా లెక్క పెట్టలేదు రాహుల్. మొదటి బంతికి 4, రెండో బంతికి 4, 3, 4 బంతులకు 2 పరుగులు, 5వ బంతికి మళ్ళీ 4, 6వ బంతికి ఏకంగా 6. మొత్తంగా హ్యాజిల్వుడ్కి చుక్కలు చూపించి ఒక్క ఓవర్లోనే 22 పరుగులు లాక్కున్నాడు కేఎల్ రాహుల్. ఫలితంగా డిఆర్ఎస్ స్కోర్ కంటే ఎక్కువగానే స్కోర్ ఉంచింది ఢిల్లీ. మ్యాచ్ పూర్తిగా ఢిల్లీ వైపు కూడా తిరిగిపోయింది. వర్షము పడలేదు, మ్యాచ్ ఆగలేదు. కానీ ఓ దశలో 29 బంతుల్లోనే 29 పరుగులే చేసిన రాహుల్ మ్యాచ్ ముగిసేసరికి మాత్రం 53 బంతుల్లో 93 పరుగులకు వెళ్ళిపోయాడు. అంటే తన చివరి 24 బాల్స్లోనే 64 పరుగులు కొట్టి ఢిల్లీని 6 వికెట్ల తేడాతో గెలిపించాడు కేఎల్ రాహుల్. సో అర్థమైందిగా, ఇదంతా వాన వస్తుందేమో అని కేఎల్ రాహుల్కి పడిన చిన్న భయమే ఆర్సీబీ బౌలర్లను మెరుపు దెబ్బ కొట్టేలా చేసింది ఇదే.